నాదెండ్ల మనోహర్ గారి చేతిలోనే అవమానించబడ్డారని ఆయన అభిమానులు తోటవారి ఐక్యవేదికను ఒక ఐక్యవేదిక ఉంది, వేలాది మంది ఆ తోటవారి ఐక్యవేదికలో వేలాది మంది సభ్యులుగా ఉన్నారు. తోట చంద్రశేఖర్ గారు కావచ్చు, సునీల్ చలమల శెట్టి గారు కావచ్చు, కొంతమంది ఇంకా ఆ దిశలో ఈ దిశగా చాలా మంది అన్ని ప్రాంతాలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా పోటీ చేసేటటువంటి అవకాశం అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళ వైపు చూస్తున్నటువంటి మాట వాస్తవం. హోరాహోరీ పోరైతే ఖచ్చితంగా కురుక్షేత్ర సంగ్రామం లాంటిది రేపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నమస్తే, టెలివిజన్కి స్వాగతం. నేను మీ సంధ్య. నియోజకవర్గాల పెంపు అనేది ఏపీలో ఒక కొత్త ఆశనైతే క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బలగం ఉండి ఓడిపోయిన వాళ్ళు ఈ మధ్యలో పట్టించుకోకుండా అంటే స్తబ్దుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు అన్న ఒక చిట్టా తీసేందుకు ఆయా పార్టీలు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో తోటా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కావచ్చు, సునీల్ చలమల శెట్టి, ఈ లిస్టులో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళందరి వైపు పార్టీలు ఒక్కసారి నజరేసినట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు నిజంగానే వీళ్ళ వైపు దృష్టి పెట్టే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఉంటే అది వాళ్ళకి ఏ రకంగా ప్లస్ కాబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలని. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. సీరియస్లీ బలం ఉంది, ఎలక్షన్ని బేర్ చేసేంత సత్తా ఉంది, కొంత క్యాస్ట్ బేసిక్ పాలిటిక్స్లో ఆ బలగము ఉంది. బట్ రాజకీయంగా ఎక్కడున్నారు అని అంటే కొందరు వెతుక్కోవాల్సిన పరిస్థితి. దాంట్లో తోట చంద్రశేఖర్ లాంటి ఉద్దండులు ఉన్నారు, ప్లస్ సునీల్ చలమశెట్టి లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలామంది ఉన్నారు. ఈ పెంపు అనేది ఇటు వీళ్ళ వైపు ఆశాజనకంగా మళ్ళేందుకు కొంచెం దారి తీస్తున్నాయని వింటున్నాను. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా వాస్తవం అండి. ఎందుకంటే నియోజకవర్గాల పెంపు వల్ల ఏమవుతుందంటే రేపు అన్ని పార్టీలకి కాసేపు మనం పార్టీని పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్ని ఎదుర్కోగలిగినటువంటి ఆర్థికంగా సుసంపన్నమైనటువంటి కుటుంబాల మీద వాళ్ళ దృష్టి సారిస్తున్నారు. ఎందుకు? హోరాహోరీ పోరైతే ఖచ్చితంగా కురుక్షేత్ర సంగ్రామం లాంటిది రేపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, సందేహం లేదు. తిరిగి మరొక మారు అధికారంలోకి రావాలని కూటమి, ఎలాగైనా సరే గద్దెనెక్కాలని వైకాపా, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి శిబిరాలు వాళ్ళు మోహరించుకొని వాళ్ళు గోదాలోకి దిగి ఆ యుద్ధబేరి మ్రోగించేటటువంటి సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి సునీల్ చలమల శెట్టి గారు సాంకేతికంగా వైకాపాలో కొనసాగుతున్నారు. మొన్న ఆయన వైకాపా లోక్సభ అభ్యర్థిగానే ఆయన ఓడిపోవడం జరిగింది. కాకినాడ లోక్సభ నుంచి 4వసారి ఓడిపోవడం అనేది నిజంగా ఆయన అభిమానులకు కావచ్చు, లేకపోతే వారి కుటుంబంలో కూడా చాలామందికి కొంత మింగుడు పడినట్టు వ్యవహారం. 2009 నుంచి తీసుకుంటే వారు అనుకుంటే ఒకసారి రాజ్యసభ అవటం లేదా 2 సార్లు రాజ్యసభ అవటం వారికి ఉన్నటువంటి ఆర్థిక సంపత్తి దృష్ట్యా చాలా సాధారణమైనటువంటి విషయం. ఒక దశలో ఆయన పేరు వినిపించింది తెలుగుదేశం హయాంలో, మళ్ళీ ఆయన పేరును మరుగున పడిపోయింది. 4 సార్లు ఆయన పోటీ చేసి ఒకే నియోజకవర్గం నుంచి, ఇక్కడ ఏంటంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడం అనేది బాధాకరం. ఒకసారి కాకపోతే ఒకసారి సానుభూతి. అంటే 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయింది కేవలం 3200 ఓట్లతో లోక్సభ అభ్యర్థి ఓడిపోవడం అంటే బాధాకరమైన విషయం. సరే, తోట చంద్రశేఖర్ గారి సంగతికి వచ్చేటప్పటికి గుంటూరు లోక్సభ నుంచి ఆయన పోటీ చేశారు, ప్రజారాజ్యంలో ఓడిపోయారు. అక్కడి నుంచి ఆయన వైకాపాలోకి వచ్చి 14 ఎన్నికలకి ఏలూరు వెళ్ళారు. కూటమి జట్టు కట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఏలూరు నుంచి గెలుపొందేవారు. సరే, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏమైంది? ఆయన వైకాపా నుంచి వెలుపలికి రాకుండా ఉండంటే 19 ఎన్నికలకి ఏలూరు ఎంపీగానే ఆయన గెలిచుండేవారు. వైకాపా నుంచి ఏ కబురు వైకాపా అధిష్టానానికి కూడా తెలియజేయలేదో నాకైతే తెలియదు. ఆయనని నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు వైకాపాలు ఎవరు ఆయనని అవమానించడం కానీ అగౌరవపరచడం కానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చాలా గౌరవంగా చూసుకున్నారన్నది నాకున్నటువంటి సమాచారం. అయినప్పటికీ ఆయన సామాజిక సమీకరణాలని, సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జనసేనలోకి రావటం, వచ్చిన తర్వాత జనసేనకి ఏ వాణి లేదు, ఏ వాణి వినిపించడానికి ఏ మాధ్యమం లేదని చెప్పి ఆయన ఎకాఎకిన 99 టీవీని కొనుగోలు చేసి ఇవాళ మీడియా అధిపతిగా కూడా ఆయన అవతరించిన సంగతి మనకు తెలిసిందే. 99 మీకు తెలుసు, 19 ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం మీకు జనసేన వాణిని చాలా బలంగా నినదించిందన్న విషయం మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన అవతరించారు. ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది. మొన్న ఒకసారి ఒక కార్యక్రమానికి కేటీఆర్ గారు హాజరవటం, మరొక కార్యక్రమానికి ఉగాది కార్యక్రమానికి చిరంజీవి గారు హాజరవటం, ఇవన్నీ ఒక్కసారిగా తోట చంద్రశేఖర్ గారు వెరీ యాక్టివ్ అన్నది మనకు అందుతున్నటువంటి సంకేతాలు. బట్ కన్ఫ్యూజన్ ఏంటంటే అటువైపు ఉన్నారా ఇటువైపు ఉన్నారా, ఏ తీరాన్ని ఎంచుకోబోతున్నారు అనేది కన్ఫ్యూజన్. ఆయనకు ఎటు నుంచి ఆఫర్ వస్తుంది అనేది కూడా తెలియకపోవడం. మంచి ప్రశ్న మీరు వేసిన, చాలా మంచి ప్రశ్న. ఇక్కడ మీకు ఒకసారి మనం మొన్న అంటే
వారి రాజకీయ సరళిని మనం గమనిస్తే గుంటూరులో, ఏలూరులో, ఆ తర్వాత గుంటూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఆయన ఓడిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది 3 పార్టీల నుంచి. 24 ఎన్నికల్లో ఇటు తెలంగాణలో 23 కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 24 కావచ్చు, ఏ రాజకీయ పార్టీని ఎంచుకోలేదు, ఆయన పోటీ చేయలేదు. 24లో మనకున్న సమాచారం మేరకు 24 ఎన్నికల సమయంలో మీకు భాజపా వారిని ఆహ్వానించిందా, లేదా భాజపా నుంచి పోటీ చేయాలి, ఎక్కడైతే జనసేనలో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు జనసేన నుంచి, గుంటూరు ఒక నియోజకవర్గం నుంచి భాజపా నుంచి పోటీ చేస్తే చాలా బాగుంటుంది అనేటటువంటిది కొన్ని రోజులు చర్చ జరిగింది. కానీ పురంధేశ్వర్ గారు అవకాశం కల్పించలేదు, ఆవిడ స్వాగతించలేదు, ఆవిడ మార్గాల్ని మొత్తం మూసేశారన్నది అనిపించింది, తెలిసింది మనకప్పుడు. సరే, ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఇందాక మీరు అన్నట్టు తోట చంద్రశేఖర్ గారు కావచ్చు, సునీల్ చలమలశెట్టి గారు కావచ్చు, కొంతమంది ఇంకా ఆ దిశలో ఈ దిశగా చాలామంది అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా పోటీ చేసేటటువంటి అవకాశం అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళ వైపు చూస్తున్నటువంటి మాట వాస్తవం. వైకాపా తోట చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది. వైకాపా ఏమీ వారిని అగౌరవపరిచి పంపించలేదు. మరొక మారు చంద్రశేఖర్ గారు మన పార్టీలోకి మనం ఆహ్వానిస్తే ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ వస్తుంది. ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలి? సరే, జనసేనలోకి తిరిగి మళ్ళీ గర్వాప్సి, వైకాపా అయినా గర్వాప్సియే, జనసేన అయినా గర్వాప్సియే, జనసేనలోకి తిరిగి ఆహ్వానిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం, వాళ్ళు ఎక్కడి నుంచి అకామిడేట్ చేయాలన్నది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఆ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి ఏ స్థానమైనా కోరొచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేసి, గుంటూరులో వారికి సొంత నివాసం ఉంది. ఇది గుంటూరులో చంద్రశేఖర్ గారికి బంధుబలగాలని గుంటూరులో కేంద్రీకృతమై ఉన్నాయి బలంగా. ఇక్కడ తర్వాత మీకు తెనాలి నియోజకవర్గం ఒకటి వైకాపా వాళ్ళకి ఏంటంటే తెనాలిలో కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి, తెనాలిలో ఇక్కడ ఎవరికైనా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకరికి అవకాశం ఇవ్వాలన్నది వైకాపా వాళ్ళ వ్యూహంగా కనిపిస్తోంది. తెనాలి అనేది 1952 యాన్వర్డ్ స్టిల్ డేట్ ఏంటంటే మీకు 2009 మీకు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తెనాలి అనేది పూర్తిగా కాపులు ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా మారింది. అంత క్రితం కూడా ఉన్నప్పటికీ కమ్మలు పోటీ పడుతుండేవాళ్ళు. దుగ్గిరాల నియోజకవర్గం రద్దయి తెనాలిలో కొంతకాలం అవటం, గుంటూరులో కొంత వెళ్ళడంతో మీకు ఏమైపోయిందంటే తెనాలి ఈవేళ నిర్ణయాత్మక శక్తిగా కాపులు అవతరించారు. అందుకే మీకు 2009లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు కూడా కిలార్ రోషయ్య గారికి తెనాలి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ కోటినాగయ్య గారిని ఆయన పోటీ చేశారు కాపుల నుంచి. ఇట్లా మనకు కనిపిస్తుంది. అక్కడ తెనాలి కాపులు ఏంటంటే దక్కించుకోవాలనేటటువంటి ఆ పంతం కనిపిస్తుంది కాపుల్లో. అక్కడ వైకాపా ఆ దిశగా ఆలోచిస్తోంది. వైకాపా ఖచ్చితంగా ఈసారి జనసేనని ఎదుర్కోవాలంటే, కూటమి అనే కంటే వైకాపా ఏంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని ఆకర్షించడం, అత్యధిక స్థాయిలో శాసనసభ స్థానాలు, లోక్సభ స్థానాలు ఇవ్వాలనుకునేటటువంటి ఒక ప్రయత్నం అయితే వైకాపా నుంచి జరుగుతోంది. ఇది వాస్తవం. అదే స్థాయిలో మీకు జనసేన నుంచి నియోజకవర్గాల పెంపు వల్ల జనసేన ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే సామాజిక వర్గం మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి కాపులు కావచ్చు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బల్లీలు కావచ్చు, జనసేనతో కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ ఇవ్వగలిగితే జనసేనకు విడిచిపెట్టాం కాబట్టి మేము ఇవ్వము తెలుగుదేశం అంటే మాత్రం తెలుగుదేశానికి చాలా నష్టం కలుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఇవ్వాల్సినటువంటి స్థానాలు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. భాజపా మొన్న ఇవ్వలేదు 10 శాసనసభ స్థానాలు తీసుకుని, వాళ్ళు కూడా ఈసారి ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది. నిర్ణయాత్మక శక్తిగా ఈ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాలు ఎంత పెరిగినా ఈ సామాజిక వర్గం నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారి వైపు జనసేన, వైకాపా, భాజపా 3 ఆంధ్రప్రదేశ్లో ఆయన వైపు చూస్తున్నాయి. తెలుగుదేశం గురించి నాకు సమాచారం లేదు. ఈ 3 పార్టీలు చంద్రశేఖర్ గారి వైపు చూస్తున్నాయి. వైకాపాలో సునీల్ చలమశెట్టి గారు నిశ్శబ్దంగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళకు మళ్ళీ అవకాశం వస్తే, అంటే చంద్రశేఖర్ గారు ఒకరే గుంటూరు నుంచి పోటీ చేస్తారా, కుటుంబ సభ్యుల్లో మరొకరిని ఎవరినైనా తీసుకొని 1+1 ఆఫర్లో చంద్రశేఖర్ గారు ప్లస్ తెనాలి కూడా కోరతారా శాసనసభ, ఏ పార్టీనైనా కావచ్చు. తెనాలి కోరడానికి జనసేనలో సాధ్యపడదు. ఎందుకు, నాదెళ్ల మనోహర్ గారు అక్కడి నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఆయన ఇవాళ రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నారు, ఆయన స్థానికుడు. కాబట్టి ఏ విధంగా ఇక్కడ ఈ సమీకరణాలన్నీ ఏ విధంగా ఒదుగుతాయి అన్నది మనం ఒకసారి చూడాల్సింది. జనసేనకు వెళ్ళరు
అనేది ఆయన వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన అవమానపరిచారు కాబట్టి ఆయన బయటికి రావాల్సి వచ్చింది అనేది వైకాపా నుంచి ఎక్కువగా గాలం వేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ గారి చేతిలోనే అవమానించబడ్డారని ఆయన అభిమానులు తోటవారి ఐక్యవేదిక అని ఒక ఐక్యవేదిక ఉంది. వేలాది మంది ఆ తోటవారి ఐక్యవేదికలో వేలాది మంది సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మంగళగిరి సమీపంలో ఉన్న హ్యాపీ రిసార్ట్స్లో ప్రతి కార్తీక మాస సమయంలో ఈ వేల మంది అండి 10,000 మందికి పైగా తోట అని ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ సమీకృతం కావటం, అక్కడ వాళ్ళు రకరకాల సమీకరణాలు చేయడం, దానికి తోట త్రిమూర్తులు గారు వచ్చి ఆ కార్యక్రమంలో ఆయన ముఖ్య పాత్ర పోషించడం, ఇంకా చాలామంది తోట ఇంటి పేరు కలిగిన వాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి ఈ తోట వారి ఐక్యవేదికలో తోట చంద్రశేఖర్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. ఈ తోట చంద్రశేఖర్ గారి అభిమానులందరూ ఒకసారి తోట చంద్రశేఖర్ గారు శాసనసభలోకి లోక్సభలోకి అడుగు పెట్టాలని కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దిశగా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా వాస్తవం, బహిరంగ రహస్యం ఇది. మొత్తానికైతే చాలామంది కనుమరుగైన నేతలు కావచ్చు, పట్టించుకోకుండా తమ ఉనికిని చాటుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, చాలామంది అయితే లిస్ట్ ఉంది. మరి నియోజకవర్గాల పెంపు ఎవరెవరికి వరాల జల్లులు కురిపించబోతోంది, ఎవరెవరికి దీన్ని రూట్ క్లియర్ చేస్తుందా లేకపోతే పాతాళంలోకి తీసుకెళ్తుందా అనేది లేదండి. చాలామంది అంటే అన్ని పార్టీల్లో నేను పదే జనసేనని ఎందుకు అంటున్నానంటే ఆశావహులు జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. వాళ్ళలో ఎన్ఆర్ఐలు ఉన్నారు, లోకల్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా 2014 నుంచి ఇవాల్టి వరకు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు జనసేనలో. వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీతో దశాబ్ద కాలం పైబడి ఇప్పుడు 29 ఎన్నికలు అనేటప్పుడు 14 నుంచి లెక్క పెడితే 3 ఎన్నికలు అవుతాయి. 14, 19, 24 4 ఎన్నిక అవుతుంది. 29 అనేటప్పుడు 15 సంవత్సరాల పాటు మీతో ప్రయాణం చేసిన వాళ్ళకి 16 సంవత్సరాల్లో వచ్చే ఎన్నికల్లో మీరు అవకాశం ఇవ్వకపోతే అనేది ఇక్కడ. కాబట్టి జనసేనకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి జనసేనకి కూడా అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం ఏ విధంగా జనసేనకు విడిచిపెట్టే స్థానాలు కాకుండా వాళ్ళ యొక్క 123 స్థానాలలో వాళ్ళు ఏ సామాజిక వర్గాలకు ఏ విధంగా ప్రాధాన్యతనిస్తారనేది ఎంత పెద్ద అంశమో వైకాపా కొత్త నాయకత్వాన్ని, కొత్త నాయకుల్ని వైకాపా కూడా వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా రసవత్తరమైన పోరు. మన 2029 ఎన్నికలు మాత్రం మనకు నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు, తర్వాత అభ్యర్థులు ఎవరు, అటెవరు ఇటెవరు, వాళ్ళ జయాపజయాలు, ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఫలితం వచ్చిందని చెప్పడానికి మనకు కావాల్సినంత సమగ్ర సమాచారాన్ని ముందస్తుగా అందించబోతున్నారు అనమాట. దానికి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.